నరపుత్రుడా నరపుత్రుడా చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. నీకేం కనిపిస్తుంది? ఎండిపోయిన ఎముకలు గల లోయలకు తీసుకొచ్చి ఏం కనపడుతుందంటే మేమయ్యా, అవునా? ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? దేవా యెహోవా, అది నీకే తెలియను. ఎండిపోయిన ఈ ఎముకలతో యెహోవా సెలవిస్తున్నాడని చెప్పు. ఎండిపోయిన ఎముకలారా, ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మీకు సెలవిచ్చున్నదేమనగా, నేను మిమ్మల్ని సమకూర్చి మీ మీద మాంసము పొదిగి నరములల్లి చర్మము కప్పెదను. నేను మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు అని చెప్పు, అని చెప్పు, అని చెప్పు. ప్రభా చెప్పేదా? చెప్పు. ఎండిపోయిన ఎముకలారా, సైన్యములకు అధిపత్యగా యెహోవా మీకు సెలవిచ్చినదేమనగా, దేవుని వాక్కొచ్చింది, ప్రవక్త ప్రవచించాడు. గడ 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 గడమను ధ్వని పుట్టింది. ఏం జరిగింది? ఎండిపోయిన ఎముకలన్నీ కదులుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన ఎముకలన్నీ కదులుతున్నాయి. అవి కేవలము నిర్జీవమైనవి. అవి చనిపోయిన వారి మృత కళేబరముల నుండి వచ్చినవి ఎండిపోయిన ఎముకలు. పుర్రె ఒక దగ్గర, కాలెముక ఒక దగ్గర, చెయ్యెముక ఒక దగ్గర, వేళ్ల ఎముకలు ఒక దగ్గర, అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఒక స్కెల్టన్ లాగా తయారవుతుంది, ఒక అస్థిపంజరం లాగా. సెలవు ఎవరిది? మరి ఆయన సెలవిస్తే ఇద్దంతే. వాక్కును అపేక్షించండి అంటే ఏముంది? వాక్యంలో ఎంత ఉంది? ఉన్నదంతా వాక్కులోనే ఉంది. ఆ వాక్కును ధ్యానించుటలో ఉన్నది, ఆ వాక్కును వినుటలో ఉన్నది, ఆ వాక్కుకు విధేయత చూపుటలో ఉన్నది, ఆ వాక్కును విశ్వసించుటలో ఉన్నది, ఆ వాక్కును అపేక్షించుటలో ఉన్నది, కోరుకునుటలో ఉన్నది. అయ్యా పిలిచితివే, ఇదిగో ఈ మారు వచ్చి తిని సమయంలో నేను నిన్ను పిలవలేదు. సరే, మళ్ళా ఆ స్వరం నీకు వినబడితే, ప్రభువా సెలవివ్వు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనయ్యా. లోపలికి వెళ్ళాడు. సమయలో 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 చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవియండి అన్నాడు. నిజం, వాస్తవం, నగ్న సత్యం జరిగింది ఇది. అప్పుడు మొదలుపెట్టి మాట్లాడాడు. ఆయన వాక్కు సమస్తమును నెరవేర్చిన ఆయన వాక్కు. బయలు వెళ్ళిందంటే కార్యం సాధించక తిరిగి రాని వాక్కు, అగ్ని వంటి వాక్కు, బండలను బ్రద్దలు చేయి సుత్తి వంటి వాక్కు, జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్కు, జీవాహారం అని పేర్గాంచిన వాక్కు. ఆ వాక్కును అపేక్షించు నువ్వు అన్నాడు. కోరుకో. తర్వాత చెప్పాడు, నా పరిచర్య నీవు చేయున్నట్లు, నా కొరకు ఆత్మలను రక్షించున్నట్లు, నన్ను మహిమపరచున్నట్లు నీవు కోరుకొనవలసినది నా శక్తిని, నా వాక్కును అపేక్షించు, నా శక్తిని అపేక్షించమన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇక్కడ రెండింటిని అపేక్షించమన్నాడు. ఫస్ట్ చెప్పాను, దేవుని వాక్కును నీవు పొందగోరి అపేక్షించు అన్నాను. ఆ ఒట్టి అపేక్షనా? అపేక్షించుట, స్వీకరించుట, విధేయత చూపుట, విశ్వసించుట. దేవుని మాటలు ఇటు నీటి వదిలిపెట్టడం కాదు. నిజంగా విశ్వసించినట్టయితే కార్యాన్ని చూస్తావు. సందేహపడే వాళ్ళకి ఏముండదు. ఆత్మానందం పరమానందం కూర్చొని ఇనిపోవడం తప్ప ఏముండదు. విశ్వసించేవారు కార్యాలు స్వతంత్రించుకుంటారు. ఆమేన్. అయిపోయింది, చెప్పండి తొందరగా. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. ఎవరు స్వతంత్రించుకుంటారు?
విశ్వసించిన వారు. కాబట్టి నీవు విశ్వసించినట్లు, విధేయత చూపినట్లు, నిరీక్షించినట్లు, నేర్చుకున్నట్లు ఆయన వాక్కును అపేక్షించాలి. రెండవది, ఇతరులకు నువ్వు ఆయన వాక్కు బోధించినట్లు ఆ ప్రవచన వాక్కును నువ్వు అపేక్షించాలి. అంటే దేవుని వాక్కును వినటమే కాదు, ఇతరులకు కూడా నీవు ఆ వాక్కును ప్రచురపరచాలి. ఇది నువ్వు కోరుకోమన్నాడు. అర్థమైతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పలేదా? చప్పట్లు కూడా దేవుని అర్థమైతే. ఇంకా మిగిలిన ఏమొద్దా? భూమి మీద కావాల్సిన అవసరతలు ఏమొద్దా? అయ్యొద్దు, పక్కన పెట్టు, ఆయన చూసుకుంటాడు. నువ్వు కోరవలసిన ఏంటో చెబుతున్నాడు. నెంబర్ 1, నా వాక్కును కోరుకో. నెంబర్ 2, ఆ వాక్కును ఇతరులకు ప్రచురపరిచే శక్తిని కోరుకో. నెంబర్ 3, ఆత్మ సంబంధమైన వరములను కోరుకో. వీటన్నిటిని ఇచ్చేది దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం. ఇప్పుడు చెప్పండి, కోరవలసింది ఆయన వాక్కుని, కోరవలసింది ఆయన వాక్కుని ప్రచురపరచడం. 3, కోరవలసింది ఆత్మ సంబంధమైన వరములు, వాటిని మనలో కార్యసిద్ధి కలిగించే పరిశుద్ధాత్మ శక్తి. తెలివిగా ఎలీషా ఇదే కోరాడు. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేం కావాలని ఏం అడుగుతున్నావు అడగబోయా అంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్నాడు. అక్కడ వెండి అడగల, బంగారం అడగల, డబ్బు అడగల, పదవులు అడగల, హోదాలు అడగల, పేరు ప్రఖ్యాతులు అడగల, అభిషేకం అడిగాడు 2 అంతలో. ఎందుకంటే దేవుని మహిమ కొరకు ఆ కృప పొందాడు ఎలీషా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడిచ్చేవి కాదు, దేవుని ఆత్మనే అడుగు, దైవవాక్కును అడుగు, దైవాత్మను అడుగు. నువ్వు అపేక్షించవలసినవి చెప్పండి. 2 ఇన్నొద్దు, 2 దేవుని వాక్కును అడుగు. ఎందుకు వాక్కు? రాసుకో. విధేయత చూపడానికి, విశ్వసించడానికి, నిరీక్షించడానికి, ఆదరణ పొందడానికి ఆయన వాక్కు కావాలి. లేకపోతే ఎక్కడుంది ఆదరణ? అక్కడే ఉంది, వాక్కులో, ఆయన వాక్కులో ఉంది. కావాలి వాక్కు. రెండోది, ఇతరులకు ప్రచురపరచాలంటే కూడా ఆయన చిత్తం, ఆయన వాక్యంతో నీకు చెప్పాలి. ఆయన ఈరోజు వీళ్ళు వస్తారు కదయ్యా, నేనేం చెప్పాలా వాక్యం? రాత్రి నుంచే కనిపెట్టుకుంటా, రాత్రి నుంచే నిన్నటి నుంచే కనిపెట్టుకుంటా. రేపు శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్, తిండి మానుకొని పొట్ట మార్చుకొని వస్తారు, కూర్చుంటారు. ఏదో నా బుర్రకు తోచిన 4 మాటలు చెప్తే ఎట్లా తండ్రి? నీ పిల్లలకు ఏమి కావాలో చెప్పయ్యా, ప్రార్థన చేస్తా, కనిపెట్టుకుంటా ఉంటా, ఏం మాట్లాడతాడు, ఏ వాక్ అందిస్తాడు అని. అది వస్తేనే నీవు తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళగలవు, లేకపోతే కష్టం. కాబట్టి నేను మేలు పొందినట్లు ఆ వాక్కును ప్రచురపరిచి మీకు కూడా మేలు కలుగు చేయనట్లు నేనైతే ఆయన వాక్కును అపేక్షించాలనుకుంటున్నాను. 1, 2, ఆయన ఆత్మ. ఎలీషా అడిగినట్టు, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీద. దేవుడిచ్చే కాదు, దేవుడే కావాలి. పరిశుద్ధాత్మ ఇచ్చేది కాదు, పరిశుద్ధాత్మే కావాలి. అందుకే అన్నాడు, మరి నువ్వు ఆకాశం నుంచి అగ్ని దించావే, ఆ శక్తిను తర్వాత ఎవరిని బూడిదైపోమంటే వాళ్ళు బూడిదైపోయారే, ఆ శక్తిను కరువు కాలంలో ఆమెకి ఫుడ్ ఇచ్చావే, ఆ శక్తిను ఇట్ట అడిగాడా? వాళ్ళ అబ్బాయి చచ్చిపోతే బతికిచ్చావే, ఆ శక్తి కూడా, అది కూడా రాసుకో ఇదను అన్నాడా? ఈ సుత్తి ఏం చెప్పలాడా? ఒకటే మాట, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయను. అంటే ఎవరి శక్తితో ఇవన్నీ ఏలియా చేశాడో ఎలీషా గుర్తుపట్టాడు. అందుకు అడిగాడు, ఏమని? నీ మీద, అంటే ఆయన నా మీద ఉంటే అన్నీ అయ్యే అవుతాయని. ఎంతమంది అడుగుతారు? ఇంతకు మించి నాకేం అక్కర్లేదు, నీ వాక్కు కావాలి, నీ ఆత్మ కావాలి. నేను నీ కొరకు ఫలించాలి,
నా చుట్టూ ఉన్న ప్రజల కళ్ళు తెరవాలి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించాలి. నీ వాక్కు వెల్లడైతేనే నా మనోనేత్రాలు వెలుగుతాయి. నీ ఆత్మ నాలో మాలో ఉంటేనే ఆ ప్రభావం లోకాన్ని తాకుతుంది, ప్రజలు దీవించబడతారు. నా తండ్రి, నీ వాక్కుతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపని నువ్వు కోరుకో. ఇంక వేరే ఏమైనా అడుగుతారా? చూస్తా మనోనేత్రాలు వెలిగింపబడ్డోళ్ళు ఎవరో, వెలిగింపబడనోళ్ళు ఎవరో. గోడ మీద పిల్లుల్లాగా అట్లుంటారా? నో, స్థిరముగా యేసు ప్రభులోనే, యేసు ప్రభులోనే. ఆమేన్. లే, ఇంకా చాలు. ఇంకా డోస్ ఎక్కువైందంటే మొత్తం పోయింది, అందుకని లే, ఇంకా చాలు. అరే, లోకంలో ఎప్పుడో చచ్చేవాళ్ళం అండి. ఆయన వాక్కు వెతుక్కుంటూ వచ్చింది, అదే ఒక మలుపు తిప్పింది చరిత్రని. లోకంలో, పాపంలో, చీకటి జీవితంలో, అంధకారంలో ఎప్పుడో యాత్ర తెల్లారేది. వెతుక్కుంటూ వచ్చింది ఆయన వాక్, బతికించింది, బాగు చేసింది, విలువలు ఇచ్చింది, మనిషిని మహాత్మునిగా తీర్చిదిద్దగల సామర్థ్యం కలిగినది ఆయన వాక్. అది నిజంగా దేవుని వాక్కు కాబట్టి దానికి అంత శక్తి. ఎందుకు మారిపోతున్నారా? మీకు ఏమొచ్చిందిరా? ఎట్టబోయి ఎట్ట మారిపోతున్నారు ఏందిరా? దేవుడు నాతో మాట్లాడాడు రా. మాట్లాడితే అంతే ఇద్ది. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాల్సింది, దిగిరా. అయిపోయాయి. అంతమించి ఏమన్నా మాట్లాడా? అదే నువ్వు అదిగో డబ్బు వసూలు చేస్తున్నావు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు ఎట్లయిపోతావు, శాపగ్రస్తుడు అయిపోతావు అని చెప్పాడా? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా. అంతే. పూర్తిగా ఇంటికి పోకముందే దారిలోనే ఒక నిర్ణయానికి వచ్చేసి, పిల్లికి బిచ్చం పెట్టినోడు, ఎంగిల్ చేత్తో కాకిని దోలనోడు, రూపాయిని ముక్కు పిండి వసూలు చేసే జక్కయ్య ఇంటికి చేరక మునిపే మారు మనసును ప్రకటిస్తున్నాడు. ఏం జరిగింది? ఆయన వాక్కు, ఆయన మాట హృదయాలను మార్చింది. ఎందుకురా ఇట్ట మారిపోతున్నారంటే దేవుని వాక్కురా. ఆయన వాక్యంలో ఉన్న జీవం నా కన్నీటిని తుడిచింది. అయ్యా అయ్యా ఆయన కళ్ళ ముందు మోకాళ్ళు ఆయన కాళ్ళ దగ్గర ఏడిస్తే, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని నన్ను ధైర్యపరిచిన ఆయన వాక్కు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు నన్ను దర్శించి నన్ను బలపరుస్తూ, కృంగిన వేళ, అలసిన వేళ, ఆయాసపడిన వేళ నాకు నూతన చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తుంది ఆయన వాక్. ప్రార్థన. తలలోంచి కళ్ళు మూయండి. ఈరోజు దేవుని వాక్కుకు విధేయత చూపడం నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని అపేక్షిద్దాం. ఒకవేళ ఇప్పటికే కొన్ని విషయాలు నీకు దేవుడు తన వాక్కు, తన చిత్తం బయలుపరిస్తే లోబడు. మారు మనసు పొందని వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందాలి నువ్వని. మారు మనసు పొంది కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందని వాళ్ళతో దేవుని వాక్ అంటుంది, నువ్వు బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడగబడాలి అని. కడగబడిన వారితో దేవుని వాక్ అంటుంది, నీవు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలని. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. నువ్వు శక్తితో నింపబడాలి, నువ్వు ప్రభావంతో నింపబడాలి, నువ్వు ఆత్మతో నింపబడాలి. ఖచ్చితంగా అప్పుడే నీలో నుండి శక్తి ప్రసరించి ప్రభావం బయలు వెళ్ళి అనేక మందిని కదిలించగలుగుతుంది. అప్పుడు నువ్వు జీవితాలకు వెలుగుగా నిలబడగలుగుతావు అని దేవుని వాక్కు నీతో అంటుంది. కళ్ళుమై తలలు వంచు, దేవాని ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీ వాక్కు చేత నన్ను సంధించు, నేను అపేక్షిస్తున్నాను. ఇంతవరకు పిచ్చి పిచ్చి వాటన్నిటినీ కోరుకున్నాను, ఇప్పుడు వాటి విషయంలో నాకు చింత లేదు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడనై, వెలిగింపబడిన దాననై అల్పమైన వాటిని నేను అడగదలుచుకోలేదు. నీ వాక్కు కొరకు, నీ ప్రత్యక్షత కొరకు, నీ సన్నిధి కొరకు, నీ సహవాసం కొరకు, నీ స్వరము కొరకు, నీ మాట కొరకు నేను అపేక్షిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నేను అడుగుతున్నాను. నాకు అనుగ్రహించు, నీ వాక్కును అనుగ్రహించు. అది నేను దిద్దుకొనున్నట్లును, విశ్వసించినట్లును, నిరీక్షించున్నట్లును, ఇతరులకు కూడా బోధించినట్లును
నీ వాక్కు నాకు కావాలి, నీ వాక్కు నాకు కావాలి, నీ వాక్కు నాకు కావాలి. రెండవది నీ ఆత్మ నాకు కావాలి. నీ శక్తి కూడా ఎలీషా పొందినట్లుగా, ఏలియా పొందిన శక్తి దేవుని ప్రజల్ని దారి మళ్లించినటువంటి యెజబెలుని ఎదిరించిన ఏలియా అభిషేకం, ఆ శక్తి కావాలి. తండ్రి నాకు ఇవ్వు, నేను నిన్నే అడుగుతున్నా, నువ్వు ఇచ్చేవి కాదు, నాకు నువ్వు కావాలి, నీ వాక్కు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ సన్నిధి కావాలి. నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ధన్యులు వాళ్ళు. ఈ మాట నీకోసమే, ఈరోజు ఈ మాటలు పలికించింది నీకోసమే. ఇక్కడున్న వాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడున్నారో, తర్వాత ఎవరు వినబోతున్నారో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసు. ప్రయత్నాలు విఫలమయ్యి చెప్ప శక్యము కాని వేదంతో నీ పాదాల చెంతకు వచ్చిన వారితో సూటిగా తేటగా మాట్లాడావు. నీవు నన్ను నమ్మినట్లయితే, నా యందు విశ్వసించినట్లయితే దేని గురించి కూడా కలత చెందొద్దు. నిన్ను పిలిచిన నేను, నిర్మించిన నేను, సృష్టించిన నేను, నీకు జీవితాన్ని ఇచ్చిన నేను, భూమి మీద ఆకాశం క్రింద సూర్యుని క్రింద నీకు కావాల్సిన సమస్తమును కూడా ముందే సిద్ధపరిచి ఉంచాను. తప్పనిసరిగా తగిన కాలం అవన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. దేని గురించి నువ్వు చింతపడద్దు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. నా యందు ఆనందించు, నా వాక్కును కోరు, నా ఆత్మను కోరు. నీవు అపేక్షించవలసినది ఇదే అని ఈరోజు ఒక క్రొత్త పాఠాన్ని మాకు నేర్పావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా బిడ్డలందరి హృదయాల్లో కూడా ఈ మాటలు శిలాక్షరాలై ముద్రితమగినట్లు నాలో మాలో కూడా నువ్వు ముద్ర 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 వేయమని ప్రార్థన చేస్తావు. మా అంతరంగాల్లో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఎవరు ఏ కలతలో వేదనలో ఉన్నారో వాటి అన్నిటికీ కూడా విడుదల ప్రకటించు. సమాధానము దయచే, స్వస్థత పరచు, ఆదరణ దయచే. అసలు వాటి విషయంలో బిడ్డలకు మాకు చింత లేకుండా చేయి. నీ సహాయమును అందించు. నీకు స్తోత్రము. మేము నమ్ముతున్నాం, నిన్ను అవమానపరచదలుచుకోలేదు దేవా. మేము ఆవేదన పడ్డామంటే, దిగులు పడ్డామంటే, కృంగిపోయామంటే, భయపడుతున్నామంటే నేను అవమానపరిచినట్టే. ఎందుకు మాకు నువ్వు కార్యం చేయగలవు, మాకు విశ్వాసం ఉంది. అందుకే మేము ఇక కృంగిపోము, అధైర్యపడము. నీకు స్తోత్ర. నిన్ను స్తుతిస్తూ, నేను ఆనందిస్తూ, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ కోసం బ్రతుకుతాం దేవా. నీ చిత్తము నెరవేర్చడం కోసం బ్రతుకుతాం. నిన్ను సంతోషపెట్టడం కొరకు బ్రతుకుతాం. మమ్మల్ని బలపరచు, బాగు చేయి, వెలిగించు. కుటుంబాలను కట్టు, మా బ్రతుకులను కట్టు, మా ద్వారా వ్యక్తులను, సమాజాన్ని, సంఘములను కట్టు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి, రోగుల కొరకు ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు ఏ వ్యాధి గల వారైనా బాగుపట్టుకు సహాయం ఇచ్చు. ఎవరు ఏ కీడులో ఉన్నా సరే యేసు నామములో విడుదల కలుగును గాక. బిడ్డల హృదయాల్లో ఉన్న ఆవేదన, ఆక్రమణ తొలగిపోయి సంతోషముతో, సమాధానంతో, నెమ్మదితో, ఆనందంతో నిన్ను మహిమపరుస్తూ తమ గృహాలకు చేరుదురుగాక. వారు పోవచ్చు ఉండగా వారున్న వేదనలోంచి వారికి విడుదల 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 కలగడం వారు స్పష్టంగా చూడాలి. వారు కలిగి ఉన్న బలహీనతలు తొలగిపోవటం వారు స్పష్టంగా అనుభవించాలి. వారి ఇంటి వద్ద నుండి శుభ సమాచారములు యేసు నామములో వారికి వచ్చుగాక. మాకు వచ్చుగాక. మమ్మల్ని బలపరచు. దుష్టశక్తుల క్రియలు, దురాత్మల క్రియలు బంధించు. మమ్మల్ని దుఃఖపెట్టి ఏడిపించి మాలో మనశ్శాంతి లేకుండా చేయడానికి సాతానుడు చేసిన కుట్రలన్నీ నాశనం అవ్వాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు నాలో, మాలో, సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచమంతటా జరగాలి. యేసు నామములో వేడుచున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశునా మనకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు చెప్పండి, ఎలా నిర్ణయించుకున్నారు? నవ్వాలనా, ఏడవాలనే? సంతోషించాలనా, కుమిలిపోవాలనే? విశ్వాసం గలవారై దేవుని మయంపరచాలనే? అనుమానం గలవారై ఆయన అవమానపరచాలనే? ఏదో ఒకటే. ఓ, దేవుణ్ణి నమ్మితే హ్యాపీగా ఉండవు. నువ్వు అనవసరంగా అనుమానాలు పెట్టుకొని ఆయన అవమానపరచువాకు. సూర్యుని క్రింద ఉన్న కార్యాలన్నీ ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. ఆయన నెత్తి మీద ఏం లేవు, అన్ని కాళ్ళ కిందే ఉన్నాయి. ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి, నీ కాళ్ళ దగ్గర కూడా వస్తాయి. డోంట్ వరీ. విశ్వసించాలిగా, నిరీక్షించాలిగా, ఎదురు చూడాలిగా. విశ్వాసాన్ని గుర్తేంది? ఏడుస్తా జరగాల, సంతోషంగా. ఏం అపేక్షించాలి? అపేక్షించడం అంటే ఏంటి? కోరుకోవాలి. కోరుకోవాలంటే ఇప్పుడు అందుబాటులో ఉందిగా, ధ్యానం చేయి. ఆయన స్వరం కొరకు కనిపెట్టు, ఆయన వరం కొరకు కనిపెట్టు, ఆయన ఫలం కొరకు కనిపెట్టు. తప్పకుండా నిన్ను దీవించి నీకు అనుగ్రహిస్తాడు. పాపం బాగా ఆకలి అవుతున్నట్టుంది, ఫుడ్ ఉంటుంది, పట్టొచ్చు, ఏం భేదం లేదు. స్తోత్రం. దేని గురించి కృంగిపోవద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు దీవెన సమృద్ధిగా ఉండుగాక. ఎవరైనా ఇంకా దేవుని మాట చొప్పున రక్షణ పొందకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుని మాట చొప్పున ఇప్పుడు రక్షణ పొందడానికి సిద్ధమవ్వండి. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి. నేను బ్రతిమలాడను, నా బాధ్యత చెప్తాను. తీసుకుంటావో తీసుకోవో నీ ఇష్టం, అది నీ నిర్ణయం. బ్రతిమలాడితే తీసుకుంటాను అనే పని అయితే కాళ్ళు కూడా పట్టుకుంటా. స్తోత్రం. కానీ నువ్వు ఆత్మ రక్షించబడాలి, నాకు అది కావాల్సింది. తెలివైన వాళ్ళకి బ్రతిమలాడాల్సిన అవసరంలా, తెలుసు నేనేం చేయాలనేది. సో పాపాన్ని వదిలేయండి, పాపిష్టి జీవితాన్ని వదిలేయండి, మారు మనసు పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, దైవ వాక్కుతో నింపబడండి. సంఘానికి, సమాజానికి, నీ వారికి, నీ కుటుంబానికి దీవెనకరంగా మారండి. రైట్. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది.
నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా. దేవా స్తోత్రమయ్యా. నీకు ఆరాధన. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేముకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆరేముకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నన్ను నడిపించే యేసు. పెను తుఫాను లాంటి శోధనలు నన్ను చుట్టుముట్టిన, ఆవేదనలు ఆవరించిన నా యాత్ర ఆగదు. ఓటములు నాకు ఎదురైనా, గాయములు ఎదురైనా, ఎదురు దెబ్బలు ఎదురైనా నన్ను
దరి చేర్చే నీవు నాకు తోడై ఉన్నావు. నా యాత్ర ఆగదు, ఇది విశ్వాస యాత్ర. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవనన్ను. యేసయ్య రావా కొనిపోవనన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవనన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 ఆరాధనా ఆశ్రయమైన వాడా, ఆరాధనా మా కోట, తండ్రి, ఆరాధనా ఆశ్రయ దుర్గమా, ఆరాధనా దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, ఆరాధనా దేవా, స్తుతి ఆరాధనా ఆరాధన 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 తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా మధ్యలో సంచరించు ఆత్మ, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఓదార్చే దేవా, నీకు స్తోత్రమయ్యా. మా ఆశ్రయమై ఉన్నవాడా, నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా, ఎవరు విడిచిన మమ్మల్ని విడవని దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఎవరు త్రోసివేసిన మమ్మల్ని త్రోసివేయని దేవా, యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. మా ఆనంద నిధివి నీవేనయ్యా, మా ఆనంద కోటకు నువ్వే తండ్రి. మా ఆనందం నీలోనే, మా సంతోషం నీలోనేనయ్యా. యేసయ్యా, దేవా, నీకు స్తోత్రం.
స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. మా మనవి వినేవాడవు నీవేనయ్యా దేవా, యేసయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా యేసయ్యా. నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. ఆరాధన ఆరాధనయ్యా దేవా, నీకు స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. స్తోత్రమయ్యా పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా దేవా దేవా దేవా. హల్లెలూయా 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 తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా దేవా. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇళ్ళలో నీవే నాకు యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇళ్ళలో నీవే నాకు, ఇళ్ళలో నీవే నాకు. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది.